దగ్గర రారు. ఎవరు రే ఎవరు పిలిచారు మాట్లాడుతుంటే పిలిచారు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఎవరు పిలుస్తారు ఎవరు ఎక్కడరా నువ్వు పిలిచావా వెళ్ళదా నువ్వు పిలిచావా అన్ని పెళ్ళి అసలు మాట్లాడతాను మరి చెప్పచ్చు కదరా వెనకాల హాయ్ పిక్కి బాగున్నావా పిక్కి అవును నేను చూసి చాలా రోజులైంది పిక్కి పిక్కి ఎప్పుడో 2023లో చూశాను, తర్వాత 24లో చూస్తున్నాను. అప్పుడే చూసావా? ఓకే, వెరీ గుడ్ పిక్కి. మరి ఇప్పుడు వీళ్ళందరూ సండే స్కూల్ క్రిస్మస్కి వచ్చారు. 3:30 నుంచి ఇప్పుడు దాకా నువ్వు వస్తావు అని అలాగే ఎదురు చూస్తా ఉన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే పిక్కి కోసం చూడటం కాదు, ఏసై కోసం మనం చూడాలి అని చెప్పాను. ఇప్పుడు పిక్కి నీ గురించి నీ సాక్ష్యం వెళ్ళకి చెప్పావు అనుకో, నువ్వు అంతకు ముందు ఎలా ఉండేది అనేవి, నీకు పిక్కి అని పేరు ఎందుకు పెట్టారు ఇది చెప్పావు అనుకో, అప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషపడతారు. చెప్తావా? నేనే చెప్పనా? రైట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ అక్క పేరు ఏంటి? పింకీ. మీకు తెలిసింది కదా, నేను పింకీ అంటే మీకు అర్థమైపోయింది పింకీ అని. ఓకే, అసలు అక్క పేరు ఏంటంటే చెప్పను. ఈ పింకీ ఏం చేసేదంటే, పింకీ అని పేరు మాత్రం ఎందుకు వచ్చింది చెప్పనా, అన్ని పింకీ పనులు చేస్తా ఉండేది. ఏ పనులు? పింకీ పనులు అంటే ఏంటో తెలుసా? ఎవరింటికన్నా వెళ్ళింది అనుకోండి, అక్కడ మొక్కలు గులాబీ పూలు అని కనపడి అనుకోండి, అలా నెమ్మదిగా అలాగెళ్ళి ఆంటీ బాగున్నారా అని చెప్పి తక్కువ గులాబీ పూలు తీసుకొచ్చేసి, పెన్సిల్ ఏమైనా ఉన్నాయనుకోండి స్కూల్లో, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమే పెన్సిల్ ఇవ్వా అని చెప్పేసి అడిగేసి మళ్ళీ ఇచ్చేసి, ఇంటర్వెల్లో పెన్సిల్ ఇంటికి పట్టుకొచ్చేసి, మళ్ళీ పెన్నులు పట్టుకొచ్చేసి, వాళ్ళ మమ్మీ డాడీ దాచిన డబ్బులన్నీ కూడా తీసేసుకునేది అనమాట. అలాగుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని ఏమనివ్వరంటే పెంకి పిల్ల అనేవారు అన్నమాట. ఏ పిల్ల? రే పెంకోడా అంటారు కదా, అన్ని పెంకి పనులు చేస్తున్నావేంటి అంటారు కదా, అలాంటి పనులు చేస్తూ ఉండేది. ఒకసారి పింకీ ఏం చేసి తెలుసా, అస్తమాన సెల్ ఫోన్ అలా చూస్తూ ఉండేది అనమాట. కన్ను చూడండి ఎలాగుందో, చూసారా? అలా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఒక పక్క పెట్టి ఇలా చూస్తారు కదా, అంతేనా? అలా చూసేసరికి ఆ కన్ను మొత్తం చూడు ఎలాగైపోయిందో, కన్ను సరిగ్గా కనపడట్లేదు. ఇలా సెల్ ఫోన్ పెట్టినా మన సెల్ఫీ తీస్తే నా కన్ను ఒకటి ఈ కన్ను ఒకటి పడింది. ఎందుకు? అస్తమానం సెల్ చూస్తూ ఉంటే అలా ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు. అస్తమానం సెల్ ఫోన్ చూడకూడదే, చూస్తే ఏమైపోతుంది? ఇంకా నయ్యం పింకీకి ఒక్కనే పోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీకులాగే మీటింగ్కి వచ్చి ఏసై గురించి విన్న తర్వాత ఆ రోజు నుంచి ఇంట్లో పనులు చేయడం మొదలెట్టింది, స్కూల్కి వెళ్ళడం మొదలెట్టింది, హోంవర్క్ చేయడం మొదలుపెట్టింది. అందరినీ కూడా సంతోషపెట్టి ఎవరి దగ్గర ఏమైనా తీసేసుకుంటే ఇది నాకు వద్దు, నేను ఎప్పుడు తీసుకోను అని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసి అబద్ధాలు ఆడటం మానేసి, దొంగతనాలు చేయడం మానేసి, బూత్ మాట్లాడటం మానేసింది. ఇప్పుడు అందరూ ఈ అమ్మాయిని ఏమంటారంటే పింకీ అంటారు అమ్మ. చెప్పలు కొట్టినప్పుడు అట్లాగా పింకీ అంతకుముందు అలా ఉండేది. ఏసై నమ్ముకున్న తర్వాత, ఏసై హృదయంలోకి వచ్చిన తర్వాత పింకీ పూర్తిగా మారిపోయింది. అంతే కదా పింకీ? ఇంకేమన్నా తప్పు చెప్పానా? అంటే ఇంకా పింకీ చాలా పనులు చేసింది కానీ అన్ని చెప్పట్లేదు. ఓకే పింకీ? అస్తమాన్ వీళ్ళ తమ్ముడు కొట్టేసేది. వీళ్ళ తమ్ముడు బిస్కెట్ అంటే మరి చెప్పాలి కదా, వీళ్ళ తమ్ముడు తెల్లగొండి అబ్బాయిలని చెప్పావు కదా, వాళ్ళు కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అక్క తమ్ముళ్ళా? నేను మా తమ్ముడు. నువ్వు మీ తమ్ముడా? వీళ్ళ తమ్ముడు ఏమనేదంటే రే చాక్లెట్ తినకూడదు, చచ్చిపోతావు చాక్లెట్ తింటే అని చెప్పేసి ఈ పింకీ తీసుకుని తినేసేది. వాళ్ళ తమ్ముడు ఏమో తింటే చచ్చిపోతారనేసి పింకీ మాత్రం తినేసి. మీరు కూడా అలా చేస్తుంటారు కదా, తినకూడదు రా బిస్కెట్ అని చెప్పి తక్కువ బిస్కెట్ తీసుకుని తినేస్తూ ఉంటారు. అవునా? అలాంటి పనులన్నీ చేయకూడదు అనమాట. ఏసై మనలో ఉంటే ఏసైకి ఇష్టమైన పిల్లలుగా మనం ఉంటాం.
పింకీ అన్నయ్య. పిల్లలకి ఏమన్నా కొన్ని మంచి మాటలు ఏమన్నా చెప్తావా చెప్పు. ఒక్క నిమిషం, ఒకటి మర్చిపోయినా నీ ఇంట్లో ఏం మర్చిపోయా? తెచ్చేస్తాను. ఉయ్ అన్నయ్య, ఓకే హ్యాపీ క్రిస్మస్ అన్నయ్య. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో చెయ్యలేదు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ ఓ బాగుంది నీ టోపీ. ఎక్కడి నుంచి తెప్పించావు? అన్నయ్య. ఆ. నేను ఇది ఆ, కోల్కతా నుంచి తెప్పించాను అన్నయ్య. ఓకే కోల్కతా నుంచి తెప్పించావా? ఆ. బాగుంది, మెరుస్తున్నావు. నువ్వు మెరుస్తున్నావు, టోపీ కూడా మెరుస్తుంది. అన్నయ్య, ఆ. ఇంతకీ నాకు ఒక పెద్ద డౌట్ ఉంది అన్నయ్య. మామూలుగా చెప్పచ్చు కదా, అంత నోరు సాగిసి చెప్పాలి. అన్నయ్య, వెనకాల ఆ, ఆ. మెర్రీ తర్వాత ఏదో ఉందన్నయ్య. అదా క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటన్నయ్య? క్రిస్మస్ అంటే ఏంట్రా? క్రిస్మస్ అంటే ఏంటంటే యేసయ్య పుట్టినరోజు అన్నమాట. ఏంటి? యేసయ్య పుట్టినరోజు. కాదన్నయ్య, మరేంటి? నీకు తెలియదు అన్నయ్య. మరి చెప్పు, నీకు తెలిస్తే చెప్పు. క్రిస్మస్ అంటే ఆ, ఏంటో తెలుసా? ఏంటి? మ్యాజిక్ షో చూడటం. క్రిస్మస్ అంటే మ్యాజిక్ చూడటం కాదు. మ్యాజిక్ షో. తెలుసు. మ్యాజిక్ తో పాటు వీడికి కథ చెప్పావు అనమాట. అది క్రిస్మస్ అంటే. అసలు కాదన్నయ్య. తర్వాత స్టోరీ చెప్పాను, అది వినలేదు నువ్వు. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు. యేసయ్య మన హృదయంలో పుడితే రోజు క్రిస్మస్. అర్థమైందా? కాదన్నయ్య. మరేంటి? మళ్ళీ తప్పు చెప్పు. మరి చెప్పు, ఏంటి చెప్పు. ఏంటో చెప్పినా? ఆ. కొబ్బరిన్న కోడి మాసం. క్రిస్మస్ అంటే కొబ్బరన్నం కోడి మాసం అంట. క్రిస్మస్ అంటే కొబ్బరన్నం కోడి మాసం కాదు. చెప్పు. డాన్స్లు అన్నయ్య. డాన్స్లు అంట. ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య మన హృదయంలో ఉంటేనే అదే నిజమైన క్రిస్మస్. అర్థమైందా? రైట్, చేపలు కొట్టిన అందరం ఒకసారి. అవును, నీ కూడా ఎవరైనా వచ్చారా? అన్నయ్య, ఎవరు వచ్చారు? నా కూడా ఆ. మా తమ్ముడు వచ్చాడన్నయ్య. నీ తమ్ముడు వచ్చాడా? ఆడు మంచోడు. ఆడు ఒకసారి రమ్మను. నువ్వు చాలా మంచిదాన్ని. ఆడు వస్తే ఆడు కొన్ని మంచి మాటలు ఎలా చెప్తాడు. ఓకే అన్నయ్య. అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య. రమ్మను. ఇప్పుడు ఆడు వచ్చినట్టు నా టోపీ ఇచ్చే అంటాడు ఆడొకడు. వస్తున్నావా? అన్యా హాయ్, బాగున్నావా? అనే నల్లగైపోయాడు. ఏంటన్యా నా టోపీ పెట్టుకున్నావు? చెప్పానా అలాంటి వాడు. సరే ఇదిగో. సరిగ్గా పెట్టన్యా, హెయిర్ స్టైల్ పో. రైట్, నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు ఉమ్, నా పేరు ఉమ్. బిస్కెట్. ఏంటి? బిస్కెట్. బిస్కెట్. చెప్పాను కదా, చాక్లెట్ తింటే చచ్చిపోతారని చెప్పాడు అక్క. అంటే వేసేది అందులో బిస్కెట్ అని పేరెట్టింది. అలా అక్కే పెట్టింది. కాదు, ఇప్పుడు పిల్లలకి ఒక 4 మంచి మాటలు చెప్పామనుకో, మనం ముగించుకుందాం. 3:30 వచ్చారు. ఓకే అన్యా. అన్యా, కడు మూసుకునేది. నేను నువ్వు గ్రో గురించి చెప్తానన్యా. గ్రో గురించి చెప్తావా? అరే, గ్రో గురించి చెప్తారంట. జాగ్రత్తగా వెళ్దాం. చెప్పు. పిల్లలు, గ్రో స్పెల్లింగ్ ఎవరు చెప్తారు? GROW. అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి పిల్లలు? ఎవరు 3 అన్నది? అది తప్పు ఆన్సర్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లలు, జీ అంటే గో టు చర్చ్. అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, అంతేనా? నీకు వచ్చిందన్యా? వచ్చింది. వెరీ గుడ్. ఇంకోటి చెప్పు. ఇంకోటి తర్వాత. ఆర్ అంటే రీడ్ బైబిల్. అరే, ఇక్కడ చాలా మంది బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదవండి. రోజు బైబిల్ చదువుకుంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. తర్వాత ఓ అంటే ఒబే హిస్ వర్డ్. ఇక్కడ చాలా మంది పిల్లలు వినట్లేదు అసలు మాట. ఇక్కడ మాత్రం విన్నట్టు ఉంటున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వినట్లేదు. వినాలి. ఏమ్మా? డబ్ల్యూ అంటే విట్నెస్. ఓకే, విట్నెస్ అంటే సాక్ష్యం కదా. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మా అమ్మాయి చాలా మంచిది అనాలి. అక్క చెల్లి అమ్మ, అక్క చెల్లి మీ ఎదురున్నా దయలారండి. ఇప్పుడు బయట పడిపోయారు. అది ఎవరా అన్నదమ్ములు? రెండు ముందు కూర్చోండి. అక్కడ రండి త్వరగా. మరి ఇద్దరే రండి బాబు, అందరూ అక్కడ. ఎలా అమ్మాయిలు నువ్వు పండు చూసుకో.
మంచిదా? మన ఎందుకు కొట్టింది నేను? కొట్టిందా నిన్ను? ఎందుకు కొట్టింది? మంచిదైతే కొడుతుందా అలాగే? తప్పు కదా? ఏమన్నా తెస్తే నాకు మరి నాకు కావాలి అంటదా లేదా? మరి మంచిది అంటావా? మంచిదా? మంచిదా? ఈ మాట ఇట్టదు అసలు విందు కదా? మరి మంచిదా? ఏసై మన హృదయంలోకి వస్తాయి, మనం అందరం కూడా మంచివాళ్ళు అయిపోతాం. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా? రైట్, వెళ్ళండి. అరే అన్నదమ్ములు ఎవరు వచ్చారు? అదే అరే మీ తమ్ముడు మాట వింటాడా? నీ మాట వింటాడా? మన ఏదో తెమ్మంటే తేలేదు కదా రేటు. ఆడుకోవడానికి వెళ్ళిపోతానని ఆడుకోవడానికి పోయాడా? ఆడు ఆలోచిస్తాడు ఎప్పుడైనా. ఇప్పుడు ఏసే మన హృదయంలో ఉన్నాడు అనుకోండి, చెప్పిన మాట వింటాం. ఓకే రైట్, కూర్చోండి. రైట్, ఒక పాట పాడదాం. పాట పాడితే డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఎవరు పిలిచారు? ఉన్నారా? సరే, జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్తగా తీసుకున్నాను. స్మైల్ నువ్వేనా స్మైల్? మీ అన్నీ ఎవరు? అని అపమానం కొడతా ఉంటాడు కదా ముందు, చాలా గట్టి కొడతాడు. కొట్టకరా అన్నా సరే కొట్టేస్తాడు కదా. ఏంటండి అన్నీ రేపు పైకి లేదు మరి తప్పదండి, కేసు వచ్చింది మరి ఏం చేస్తాం, డీల్ చేయాలి. అమ్మ నా ఎలా అనుకో మంచోడేనా మీ అన్నయ్య? ఇప్పుడు కొడతాడా? అదే ఎందుకురా అలాగా? పాపం చెల్లిగా చూసుకోవాలి కదరా. ఇప్పుడు కొట్టామని చెప్తుంది. మరి అన్నయ్య పప్పలు కొంటాడు కదా నీకు, అప్పుడప్పుడు పప్పలు పెడతాడు కదా నీకు, బిస్కెట్లు పెడతాడు కదా. ఒకవేళ ఏమన్నా తింటా ఉంటే నీకు పెడతాడా మధ్యలో? మా చెల్లికి అనేది నీకు పెడతాడు కదా ఒక్కొక్కసారి, అప్పుడన్నా పెడతాడు కదా. నువ్వు కూడా బాగా చూసుకోవాలని అప్పుడు అన్నీ ఇంకా బాగా చూసుకుంటాడు. నువ్వేమో చెప్పిన మాట విన్నట్లేదంట, అందులో కొడుతున్నాడు కదా. ఇప్పుడు అలాగే అన్నీ మాట కూడా ఇవి అందించి కొట్టడే. అరే ఈసారి కొడితే నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయి. రైట్, వెళ్ళి కూర్చో. రైట్ పిల్లలు, మా తమ్ముడు ఏం చెప్పాడని మీకు? మీ తమ్ముడు ఏం చెప్పలేదు. ఏం చెప్పలేవా? మరి ఎందుకని పిలిచావు? చెప్పు. అన్యా నువ్వు పిల్లలకి ఏదైనా చెప్పు, వచ్చేసి వెళ్ళిపోతున్నావు కానీ. పొద్దుటే లేవాలి అంతేనా? మరి చెప్పు. పిల్లలు పొద్దుట లేచిన వెంటనే ముఖం కడుక్కోవాలి. మరి ఏంటి స్నానం చేయాలా? చెప్పు మీకు. దాని ముందు లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలంటే, పొద్దుటే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత అదే మళ్ళీ బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ప్రతి ఆదివారం పెద్దల్ని, సండే స్కూల్ టీచర్స్ని, పాస్టర్ గారిని, అందరినీ గౌరవించాలి. ఓకే, వెరీ గుడ్. అలాగే ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి. ఓకేనా? దాట్స్ ఇట్. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 ఓ దేవా. నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటలే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపగనే జీవిగా నైతినయా. నీ రూపం నాకిచ్చుటలే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపగనే జీవిగా నైతినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తారు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశాను.
బల్లి బల్లి బల్లిగా బల్లి బల్లి బల్లిగా హల్లెలూయా నీకే చేశాను ఓ దేవా నన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లి 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా అనియా ఇది చెప్తానన్నా చెప్పే అనియా మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారికి వారి కుటుంబానికి అలాగే సండే స్కూల్ టీచర్స్ కి సండే స్కూల్ పెద్దలకి అందరికి పిల్లలందరికి పంపించిన తల్లిదండ్రులకి అందరికి నీకు నాకు కదండి నీకు చంద్రని అనియా చంద్రనికి ఈయనకి కోకగుట్లకి అందరికి థ్యాంక్ యూ. మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. పిల్లలు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యేసునాయుడు పుట్టెను. బాయ్ అనియా, బాయ్ పిల్లలు. నచ్చిందా? పప్పిట్స్ నచ్చింది అందరికి? మళ్ళీ పిలుద్దామా? ఓకే. గొప్ప దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. ప్రభావ ఈ కార్యక్రమం ఆదరించినందుకు ప్రభావ మీరు మంచికరంగా జరిగిస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రం ప్రభావ. వచ్చిన ప్రతి చంటి పెట్టి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మరి ఈరోజు నేర్చుకున్న ప్రతి దాన్ని ప్రభావ మర్చిపోకుండా ప్రభావ వారు చేసిన ప్రతి పనులు కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకొని ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా ప్రభావ మీలో ఇంకా ఎదుగులాగా మీరు సహాయం చేయండి ప్రభావ. వారు నేర్చుకున్న పాటల్ని వాక్యాన్ని ప్రభావ వారి హృదయంలో భద్రపరుచుకునేలాగా ప్రభావ మీరు వారికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మరి తిరిగి వెళ్ళి పర్యంతం కూడా మీ సహాయం దయచేసి తోడు మీరు కాపుదలు దయచేయమని ప్రభా. భోజనాలు కూడా మీరు తోడేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభా. మరి పాస్టర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారు ఇంటికి వెళ్ళి పర్యంతం కూడా ప్రభావ మీ దేవదూతను వారికి కావాలిగా ఉంచమని ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ పాదాల కింద చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. बोलो क्रिस्ट महाराज की, बोलो क्रिस्ट महाराज की. इंदाक నేను నేర్పించిన సాంగ్ పాడదామా? ఆర్ యు రెడీ? రెడీ 1 2 3 స్టార్ట్. దిస్ ఈజ్ ద డే, దిస్ ఈజ్ ద డే that the Lord has made, that the Lord has made. We will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made. Hallelujah. Hallelujah. పిల్లలు చేస్తుంది వైట్ బ్లాక్, బ్లాక్ అంటే కింద కొట్టాలి. వైట్ అంటే బ్లాక్ అంటే వైట్, బ్లాక్, వైట్, బ్లాక్. ఇంకే కలర్ చెప్పినా మధ్యలో కొట్టాలి. రెడ్ కానీ గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో బ్లూ ఇంకే చెప్పినా మధ్యలోనే కొట్టాలి. వైట్ అంటే బ్లాక్, బ్లూ. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఏంటంటే
ఎవరైనా సరే నేను చెప్పింది ఏం కలరో ఆ కలర్ కొట్టాలి అని నేను చూస్తూ కొట్టాలి. నేను ఫాస్ట్గా చెప్తే ఫాస్ట్గా చేయాలి, స్లోగా చెప్తే స్లోగా చేయాలి. మిస్టేక్ చేస్తే మీకు తెలుసు కాబట్టి మీరే కూర్చుంటుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాం కాబట్టి ఎవరు కూడా అబద్ధాలు ఆడకూడదు. ఓకేనా? ఆయువాడి పిల్లలు గట్టిగా చెప్పండి, ఆయువాడి పిల్లలు. రైట్ రైట్, అదే ఒకటే కొట్టాలా? వైట్ 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 బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ బ్లాక్. పైన కొట్టిన వాళ్ళందరూ కూర్చోండి. వెనకాల ఉన్న అక్కలు ఆడతలేదు ఎందుకే. ఇది ట్రైల్, మళ్ళీ ఆడదాం. ఓకేనా? ఉంచండి అందరూ. ఆయువాడి పిల్లలు గట్టిగా చెప్పాలి, ఆయువాడి పిల్లలు. అమ్మా, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వయసు రీత్యా ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆడకపోతే కూర్చోవచ్చు. ఓకేనా? లేదు మేము పిల్లలు అనుకుంటే అందరూ కూడా ఆడచ్చు. ఓకేనా? ఆడని పిల్లలు. అదే మేము ముసలోళ్ళు, మేము ఆడలేము, మేము చెప్పట్లు అంటే కూర్చుంటాం. లేదు నేను ఆడతాను, నేను కూర్చుని అంటే. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. వైట్ 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 బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ బ్లాక్. పైన ఎవరు పుట్టారో నీకు తెలుసు. కూర్చోండి. వైట్ వైట్ అంటే అనుకోవడం. రెడీ స్టడీ. వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ బ్లాక్. పైన వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ రెడ్ గ్రీన్ yellow blue red green yellow blue. కూర్చోండి. పైన వైట్ బ్లాక్ వైట్. రన్యా అవుట్ అవ్వలేదు ఇంకా. అదే సరే, ఇద్దరు మిగిలిన వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ రెడ్ వైట్ వైట్. కూర్చోండి. భయ నువ్వు కూడా కూర్చో. అదే అన్నీ మిగిలిన అన్ని చేపలు మాట ఉన్నాయి.